హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మిస్టర్ సాయి ఎస్కేఎల్ఎం వ్లాగ్స్ మరొక న్యూ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోని చూసి ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమిటంటే నర్సంపేట టు కొత్తూరు వ్లాగ్ ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగ్లో ఒక చిన్న పని మీద వెళ్తున్నాం ఫ్రెండ్స్. మేమైతే ఆ పని ఏమిటంటే డైలీ నర్సంపేట టు కొత్తూరు ఇరమండలం ఆ గ్రామాలకి నర్సంపేట నుంచి కంచు సామాన్లు, స్టీల్ సామాన్లు వెళ్తుంటాయి ఫ్రెండ్స్. అది కూడా మా బావగారే తీసుకువెళ్తుంటారు. మా బావతో పాటు నేనైతే ఈరోజు వెళ్తున్నాను. మనకు కూడా ఒక కంటెంట్ వస్తుందని. ఈ రూట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అందమైన చెట్లు, నెక్స్ట్ పొలాలు, బిల్డింగ్స్, రోడ్డు బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకనొక టైంలో ఈ రోడ్డు అనేది చాలా ఘోరంగా ఉండేది. ఇదైతే నాకు తెలిసిన మట్టుగా అయితే ఒక 1 year అయింది అనుకుంటా ఈ రోడ్స్ వేసి. ఇప్పుడే పిల్లలందరికీ స్కూల్లో ఒగ్గినట్టున్నారు, అందరూ ఇంటికి పోతున్నారు. ఆ హ్యాపీనెస్సే వేరు ఫ్రెండ్స్. స్టూడెంట్స్, నేను మీకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు స్కూల్కి, కాలేజీలకి పోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఈ రోజు వెళ్తే మీరు లైఫ్లో హ్యాపీగా ఉంటారు. ఎందుకంటారా, ఈ రోజుల్లో చదువు లేకపోతే దేనికి పనికిరం. చదువుకుంటూనే నేను చదువులేక ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నాను. దయచేసి అందరూ స్కూల్కి, కాలేజీకి డైలీ వెళ్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ వరకు చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆకాశం ఎంత బాగుంది. పచ్చని పొలాలతో చాలా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే ఈ రూట్ అయితే మాత్రం, కానీ అక్కడక్కడ మాత్రం కొద్దిగా ఘోరంగా ఉంటాయి రోడ్స్ అయితే మాత్రం. ఇప్పుడు ఇంకా నయమేని, అప్పుడైతే ఇంకా ఘోరం. ఇప్పుడు కొంత పర్లేదు, అక్కడక్కడ ప్యాచ్ వర్కులు చేశారు కాబట్టి మనకి వెళ్ళడానికి కొద్దిగా అనుకూలంగా ఉంది. స్కూల్ పిల్లలు ఇప్పుడే ఇంటికి పోతున్నారు ఫ్రెండ్స్. ఇదేమో అక్కడ కళ్యాణ మండపం ఉంది కదా ఫ్రెండ్స్, అది బెస్ట్ కళ్యాణ మండపం. క్లైమేట్ అయితే మనకి చాలా సహకరిస్తుంది. ఈరోజు అయితే మాత్రం ఎండ లేదు, వాన లేదు, కూల్గా ఉంది. క్లైమేట్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది నాకైతే మాత్రం. ఫ్రెండ్స్, నేనైతే మొబైల్తో తీస్తున్నా కదా, కొద్దిగా వీడియో అనేది షేక్ అవుతుంది. కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్. మొబైల్లో వీడియో తీస్తున్నాను, ఇంకా ఆటోలో కూర్చొని తీస్తున్నాను ఫ్రెండ్స్. నాది కూడా బైక్ కూడా కాదు, ఆటో మీద వెళ్ళి నేను తీస్తున్నాను. అందుకే వీడియో కొద్దిగా షేక్ అవుతుంది. దయచేసి మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నాలాంటి వాడిని సపోర్ట్ చేస్తే కదా కొత్త వాళ్ళు వస్తారు, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు మీరు. వ్యూ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మన లెఫ్ట్ సైడ్లో ఇప్పుడు ఒక గడ్డ ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడ నుంచి చాలా గ్రామాలకి వాటర్ పోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి హిరమండలం నుంచి ఇక్కడికి వస్తుంది వాటరు. ఎక్కడి నుంచి అన్ని ఊర్లకి సప్లై అవుతుంటుంది. వ్యూ అయితే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. మీకు ఎలాంటి వీడియోలు కావాలో నాకైతే కామెంట్ చేయండి. నేనైతే సాధ్యమైనంత వరకు చేస్తాను. ఇప్పుడు చిన్న స్పీడ్ బ్రేకర్ వచ్చింది ఫ్రెండ్స్. నేనైతే డిసప్పాయింట్ అయితే చేయను. నాకడైతే కెమెరా ఏం లేదు, మొబైల్తోనే తీస్తాను. కొద్దిగా అడ్జస్ట్ అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
వ్యూ అయితే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. అటు ఇటు పొలాలు, మధ్యలో రోడ్డు, నెక్స్ట్ పెద్ద పెద్ద ట్రీస్. లొకేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మన ప్రయాణం ఇప్పుడు దాకా అయితే ప్రశాంతంగా సాగుతుంది. ఏ గోతులు గొయ్యిల్లో దిగలేదు ఇంతవరకు అయితే. పక్కన చూడండి ఫ్రెండ్స్, చిన్న చెరువు ఉంది. అలాంటి చెరువుల్లో ఇప్పుడైతే స్నానాలు చేసి చేపలు పట్టుకునే వాళ్ళం అప్పుడులో. ఇక పక్కన ఇటుకీ బడ్డి ఫ్యాక్టరీ ఉంది ఫ్రెండ్స్. ఈ సైడ్ మొత్తానికి ఇక్కడే ఇటుకలు తయారవుతాయి. ఈ ఏరియాలో మొత్తానికి ఇక్కడే ఇటుకలు తయారవుతాయి. ఇదే ఫ్రెండ్స్, మన ఇండియన్ పెట్రోల్ బంక్ వచ్చింది. ట్రాక్టర్తో ఇటుకలు కూడా వెళ్తున్నాయి. అంతే అటు కూడా ఒక ఇటుకల ఫ్యాక్టరీ ఉందన్నమాట. నేను ఒకటే ఉందనుకున్నాను ఫ్రెండ్స్, నాకు తెలిసిన మట్టుగా అయితే అటు కూడా ఉండే ఉంటుంది. ఇంత పెద్ద ఊరికి ఉండవా, కనీసం ఒక 4-5 ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ గేట్లు వెతితే ఇంకొన్ని గ్రామాలకి ఇక్కడ నుంచి వాటర్ వెళ్తుంది ఫ్రెండ్స్. మన అక్కడ పెద్ద మెయిన్ గేట్ అయితే నిన్న వీడియో తీశాను కదా, ఇరమండలం బ్రిడ్జి, అక్కడ నుంచి వస్తాయి వాటరు. ఇప్పుడు గ్రామాలకి ఉంటాయి కదా గేట్స్, అక్కడ కొన్ని గ్రామాలకి గేట్స్ వెతితే కొన్ని గ్రామాలకి వెళ్తుంటుంది అనమాట వాటర్ అనేది. ఫ్రెండ్స్, మా సైడ్ అయితే ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కదా ఈ ముళ్ళు కంపల చెట్లు, అవి అయితే చాలా ఎక్కువ ఉంటాయి మా సైడు. మా శ్రీకాకుళం జిల్లా సైడు చాలా ఎక్కువ ఉంటాయి అవి. మన ప్రయాణం అయితే అలా సాగుతుంది. ఇంకొంచెం దూరంలో ఉన్నాం. మొత్తానికైతే మనమైతే వచ్చేసాం ఫ్రెండ్స్ కొత్తూరు. ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని సామాన్లు దించాలా, మా బావగారు దించుతున్నారు సామాన్లు. అగో షాపతను అతనేని వైట్ బని వేసుకున్న అతను. ఇక్కడికి వస్తే ఫ్రెండ్స్ వారానికి ఒక 2 సార్లు, వారానికి ఒకసారి, 3 సార్లు. సీజన్ అయితే డైలీ ఉంటాయి. ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి వారానికి 2 టైమ్స్ ఇలాగా సామాన్లు తెచ్చి ఇక్కడ వీళ్ళేమో నర్సంపేట నుంచి తెప్పించుకుంటారు అన్నమాట అమౌంట్ ఇచ్చి. సామాన్లు అయితే డెలివరీ చేస్తాము. మేమైతే వెనక్కి వెళ్ళిపోతున్నాం మళ్ళీ మా ఇంటికి. ఫుల్ ట్రాఫిక్ ఉంది ఫ్రెండ్స్ కొత్తూరులో అయితే మాత్రం. అది కొత్తూరు కాంప్లెక్స్ ఫ్రెండ్స్ అదైతే. ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న చాయ్ బ్రేక్ ఆగాము ఫ్రెండ్స్. ఇక్కడితో వీడియో అయితే ముగిస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉన్నా చూసి నన్ను సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.